హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ నుంచి వచ్చేసాక ఒక 1 వీక్ అలా బెంగళూరులో ఉండి మాకు తిరుమలలో దర్శనం ఉందన్నమాట. అందువల్ల తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. నేను మా సిస్టర్ అండ్ మా హస్బెండ్ అనమాట. సో ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము మార్నింగే. సో మా సిస్టర్కి వర్క్ ఉందన్నమాట. సో అందువల్ల తొందరగా రీచ్ అయిపోతే బెటర్ అని చెప్పి ఫ్రెష్ అయిపోయి కాఫీ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి తిరుపతికి రీచ్ అయ్యేలాగా స్టార్ట్ అయ్యాము. అండ్ అరౌండ్ 9:30 అలాగా రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్గా ఇంకా గంగమ్మ టెంపుల్కి వెళ్దాము అని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. చాలా లైక్ ఆల్మోస్ట్ 1 year అవుతోంది వెళ్ళి. టెంపుల్ మొత్తం లైక్ జాతర తర్వాత ఫుల్ రష్ ఉంటుంది అనుకున్నాము. చూస్తే ఇంకా ఈవినింగ్ అరౌండ్ 3:30-4 అలా వెళ్ళాం కాబట్టి రష్ అయితే అస్సలు లేదు, చాలా ఫ్రీగా ఉండింది. ఇంకా మా మమ్మీ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వస్తా అని చెప్తే మా మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చి కంప్లీట్గా మనకి షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, షాప్స్ లైక్ తర్వాత కుండలు ఇది పెట్టుకోవడానికి, అది టెంకాయలు పూలు పండ్లు అలాంటివన్నీ ఉండింది. మేము ఇంకా అవన్నీ తీసేసుకొని లోపల దర్శనం చేసేసుకున్నాము. లోపల వీడియో అలౌడ్ లేదు కాబట్టి తీయలేదు. బయట అసలు చూస్తే మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. లాస్ట్ టైం మేము వెళ్ళిన దానికి ఇప్పుడు వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫుల్ టెంపుల్ రెనోవేట్ చేసి ఉన్నారు. ఇంకా దర్శనం చేసేసుకొని నేను మా మమ్మీ ఆటోలో స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ ఇంకా బండిలో వచ్చేస్తున్నారనమాట మా కజిన్తో పాటు. ఇంకా నేను మా మమ్మీ ఆటోలో ఇట్లా తిరుపతిలో తిరిగి చాలా రోజులైందనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని నైటే కొండపైకి స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ రూమ్ ముందే బుక్ చేసేసుకున్నాము. మార్నింగ్ మాకు అంగప్రదక్షిణం దర్శనం ఉందన్నమాట. సో దానికి 12:30కే వెళ్ళాలి, మిడ్-నైట్ మనము క్యూ లైన్ లోపలికి. లోపలికి వెళ్ళాక మనకి బేసిక్గా ఏంటంటే తడి బట్టలతో వెళ్ళాలన్నమాట. సో కంపల్సరీ రూమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈవెన్ దో తిరుపతిలో ఉన్నా కూడా. సో ఫైనలీ ఇంకా రూమ్ దగ్గరకు అయితే వచ్చేసాము. మేము వచ్చి ఇక్కడ గాయత్రి నిలయం అని చెప్పి కొండపైన అక్కడ స్టే చేసామన్నమాట. చాలా బాగుండింది రూమ్స్. తర్వాత ఇంకా నైట్ 12:30కి మేమంతా స్నానం చేసేసుకొని తడి బట్టలతో క్యూ లైన్ లోపలికి వెళ్ళిపోయాము. క్యూ లైన్ లోపలికి వెళ్ళాక మనకి జెంట్స్ సపరేట్ క్యూ ఉంటుంది, లేడీస్ సపరేట్ క్యూ ఉంటుంది అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చాలా లైక్ ఆకలేస్తుంది అనమాట. సో ఇక్కడ మాకు నియర్ బై అన్నమయ్య భవన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ కనిపించింది. లోపల అయితే అసలు మన ట్రెడిషనల్ లైక్ మన డాన్స్ స్టైల్స్ గురించి అవంతా కూడా పెయింటింగ్స్ ఉండింది. అండ్ కాఫీ షాప్ అండ్ ఇక్కడ కొన్ని లైక్ డాల్స్ అవన్నీ టాయ్స్ది షాప్ ఉండింది అనమాట. సో కొంచెంసేపు వెయిటింగ్ ఉండింది. ఇంకా వెయిటింగ్ అయ్యే లోపల మేము కొంచెం ఇక్కడ వీడియోస్ తీసుకుందామని చెప్పి ఇక్కడ తీసుకున్నాను. చాలా బాగుండింది ఈవెన్ దో ఫుడ్ కూడా. ఇది వచ్చి మినీ టిఫిన్ అనమాట, అన్ని ఐటమ్స్ ఇచ్చారు. అండ్ మిగతా అంతా కూడా నార్మల్గా ఆర్డర్ చేసుకున్నాం, దోశ ఇడ్లీ అవన్నీ కూడా. చాలా బాగుండింది టేస్ట్. వెళ్ళండి మీరు కూడా వెళ్ళాలనుకుంటే. అండ్ దర్శనం గురించి చెప్తున్నాను కదా, తడి బట్టలతో వెళ్ళాలి, సపరేట్ క్యూ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ లేడీస్ని పంపించేస్తారు. సుప్రభాతం జరుగుతూ ఉంటుందన్నమాట. మనకి బయటకు వినపడుతూ ఉంటుంది. చాలా అసలు బెస్ట్ దర్శనం చెప్పాలి అంటే. సుప్రభాతం వింటూ మనం తర్వాత అట్లనే అంగప్రదక్షిణం అనేది స్టార్ట్ చేస్తాం. వాళ్ళు వన్స్ బయటకు వచ్చాక మనం అంగప్రదక్షిణం చేశాక మళ్ళీ క్యూ లైన్లోకి పంపిస్తారు. క్యూ లైన్లోకి పంపించి మనకి దర్శనం ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఒక 1.5 hour. దర్శనం వచ్చి 30 minutesలో అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్ దర్శనం, ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్. తర్వాత మళ్ళీ మాకు ఈవినింగ్ 300 rupees దర్శనం ఉందన్నమాట. అది చేసేసుకొని ఇంకా బయటకు వచ్చి లడ్డూస్ అన్నీ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తీసుకొని ఇక్కడ కర్పూర హారతి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా మా ఫోన్స్ అంతా కూడా మనం అటు సైడ్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఆ ఫోన్స్ అంతా ఇంకా కలెక్ట్ చేసుకొని కొందరు వచ్చి లడ్డూస్ కూడా కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారు. సో మేమందరం కలిసి ఇంకా ఈవినింగ్ కాసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేసాము. అప్పుడే కరెక్ట్గా ఇంకా సహస్ర దీపాలంకరణ అనేది స్టార్ట్ అవుతూ ఉండింది. ఈవినింగ్ 5 o'clock ఉంటుంది కదా అది. సో అది కూడా మేము చూడొచ్చు కాసేపు అని చెప్పి అక్కడ కూడా కాసేపు చూసేసి తర్వాత కోనేరు చూసి చాలా రోజులు అయింది అని చెప్పి లోపలికి అయితే వెళ్ళలేదు, అలౌ చేయట్లేదు, వాహనం ఏదో ఉంది అని చెప్పి. సో బయట నుంచి అలా చూసుకొని ఇంకా ప్రదక్షిణం లాగా కొంచెం చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అక్కడ కార్ పార్క్ చేసాం
చేసాం, కార్లో వచ్చామన్నమాట. సో కార్ దగ్గరికి స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉంటే అసలు ఫుల్ జనాలు అనమాట. స్టార్ట్ అయిపోయింది సహస్ర దీపాలంకరణ సేవ. సో ఇది వచ్చి మనకి బయట కూర్చోబెడతారు ఒక 1 అవర్ కూర్చోబెట్టిన తర్వాత మనకి శుభదం నుంచి పంపించేస్తారనమాట. అసలు 300 అయితే జనాలండి, అసలు చాలా జనాలు ఉన్నారు. అప్పుడే రిజల్ట్స్ అంతా వచ్చి 10th క్లాస్ది, ఇంటర్ది. సో ప్రతి ఒక్కరూ వచ్చేసి ఉన్నారు. మార్నింగ్ ఎంత ప్రశాంతంగా అయ్యిందో, ఈవినింగ్ దర్శనం అయితే ఆల్మోస్ట్ మేము 4 to 5 hours అయిందనమాట. సో అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాం తిరుపతికి. ఒక 6-6:30కి అంతా కూడా మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ సరిగ్గా నిద్ర లేక అండ్ ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకుండా మేము ఇట్లా చాలా టయర్డ్గా ఉండింది. అండ్ నెక్స్ట్ డే బెంగళూరుకి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, మీకు కంటిన్యూగా చూడండి వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.